దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా భయంకరమైన ఈ యొక్క విషయాన్ని మనము జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేయాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు ఒకసారి కనిపెట్టినట్టయితే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమై దూషణకు క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈగముందే కానీ రాబోయేగముందే కానీ పాపక్షమాపణ లేదు. ఈ మాటని సహోదరులారా మీరు గమనించారా? మనం ఒక్కసారి ఈ విషయాన్ని మనం లోతునకు ఆలోచించినట్లయితే చూడండి, ప్రతి పాపానికి పాపక్షమాపణ కలుగుతుంది. మనం ఎన్ని విధాలుగా పాపం చేస్తున్నామో అన్ని రకాల నుంచి పాపక్షమాపణ మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ విషయమే చెప్తున్నాడు. నిశ్చయముగా మనుషులు చేసే ప్రతి పాపానికి పాపక్షమాపణ, దూషణకు పాపక్షమాపణ కలుగుతుందేమో కానీ పరిశుద్ధాత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కిరించే వాళ్ళు, పరిశుద్ధాత్మని ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపవిత్రంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్టి వారందరికీ కూడా ఈగమందు కానీ రాబోయేగమందు కానీ పాపక్షమాపణ లేదు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ విషయంలో మీరు కూడా అలాగే ఉన్నారా? ఈ వాక్యం వింటున్న మీరు కూడా అలాగే నడుస్తున్నారా? అయితే మీరు కూడా ప్రమాదంలో ఉన్నారు. మన పాపాలు క్షమించబడాలంటే వాక్యం చెప్తుంది, మనుషులు చేయు ప్రతి పాపమునకు దూషణకు పాపక్షమాపణ కలుగుతుంది కానీ ఆత్మ విషయంలో మాత్రం మనము పరిశుద్ధాత్మ దేవుని ఎక్కిరించిన, పరిశుద్ధాత్మ దేవుని ధిక్కరించిన, పరిశుద్ధాత్మ దేవుని అవమానపరిచిన, పరిశుద్ధాత్మ దేవుని గేలి చేసిన, పరిశుద్ధాత్మ దేవుని అపవిత్రంగా మనం ఎంచిన, ఇలా గనుక మనం చేస్తే ఏమంటే పాపక్షమాపణ లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఇందులో ఒక మర్మమైన విషయం ఏంటంటే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన పాపక్షమాపణ కలదు కానీ అన్న మాటను మనం గమనిస్తే, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక దెయ్యాలను ఏమండి అపవిత్ర ఆత్మలను వదలగొట్టాడు. అయితే అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన అనేకమైన దెయ్యాలను, అపవిత్రమైన ఆత్మలను వదలగొడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో వాటన్నిటిని పంపించాడని అనుకోలేదు. కానీ అందరూ కూడా ఎలా అనుకున్నారంటే దయ్యపు శక్తితోనే ఆయన దయ్యాలను పంపిస్తున్నాడని యేసు ప్రభు వారిని చాలామంది అవమానకరంగా మాట్లాడిన వారు కలరు. అయితే ఈ రాత్రికాల సమయంలో అలాగెనక మనం అనుకున్నట్లయితే మనం కూడా పొరపడుతున్నాము. మనం కూడా ఏమండి అదే తప్పు చేస్తున్నామని నేనైతే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాటని మర్మమైన విషయం ఏంటంటే, ఈరోజు యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్మ ఉంది. యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. అయితే ఈ రాత్రికాల సమయమున నీ తోటి సహోదరుడి మీద, అనగా నీ ఎదుట సహోదరుల మీద కానీ సహోదరుల మీద కానీ పరిశుద్ధాత్మ శక్తి కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భయం కలిగి ఏమంటే దేవుని యొక్క వాక్య చిత్తానుసారంగా నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని బట్టి ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యాన్ని బట్టి నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మని పొందుకొని కాపాడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారి విషయంలో కనుక మనం దూషణ చేస్తే,
అంటే అటువంటి వారిని గనుక మనం తిడితే, అటువంటి వారిని గనుక మనం దూషిస్తే, అటువంటి వారిని గనుక అపవిత్రంగా గనుక మనం మాట్లాడితే, అటువంటి వారి విషయంలో గనుక మనం తప్పు చేసున్నట్లయితే నిశ్చయముగా ఈ యుగమందు గాని, రాబో యుగమందు గాని పాప క్షమాపణ దొరకదు. ఎందుకంటే లోకములో ఉన్నవాడి కంటే వారిలో ఉన్నవాడు గొప్పవాడు గనక. ఈ మాటని మీరు బాగా గమనించాలి. కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మ ఎవరిలో ఉందో, పరిశుద్ధాత్మ ఎవరిలో లేదో ఏవండీ మనం త్వరగా కనిపెట్టలేం. అయితే కొన్ని క్రియలు మాత్రమే ఎల్లడి చేస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డ వాళ్ళు తొందరపడరు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు బూతులు మాట్లాడరు, అసభ్యకరంగా మాట్లాడరు, అపవిత్రంగా మాట్లాడరు, హేయమైన వాటిని చూడరు. ఏవండీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డ వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ క్రియలు, వాళ్ళ పద్ధతులు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇట్టి వాటిని బట్టి మనం వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని ఒక లెక్కలో మనం చూడొచ్చు. కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు అపోస్తుల కార్యము మనం చూసినట్లయితే అంత్యదినముల యందు మనుషులందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుందని తెలియజేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరిని మనము ఏమంటే తొందరపడి ఎలా పడితే అలా మాట్లాడొద్దు, తొందరపడి ఎవరిని తిట్టొద్దు, తొందరపడి ఎవరిని దూషించొద్దు. అలా గనుక మనం చేసినట్లయితే మనం పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అపవిత్రంగా మాట్లాడుతున్నామని మీరు గుర్తించాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ కుటుంబాలను కూడా మీరు కాపాడుకుంటూ దేవుని లేఖనానుసారంగా మీరు నడవాలని మనమందరం నడుచుకొని ప్రభుకి ఇష్టంగా మనం ఉందాం. నిశ్చయముగా రేపు ఆయన రాజ్యంలో మనమందరం కూడా చేర్చబడదాము. మనతో పాటు మన వారందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ఈ మాటలో నిశ్చయముగా మన ఇరుకులో దేవుడు ఆశీర్వదించునుగాక.